10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఆకాంక్షించారు. చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు వచ్చిన తొలి వేతనంతో పాటు మరికొంత అదనంగా ఖర్చు వెచ్చించి 10వ తరగతి పిల్లలకు పరీక్ష ఒక అవసరమైనటువంటి సామాగ్రిని అందజేశారు. రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. బల్లా పల్లవి దంపతులు పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇటీవల కాలంలో మంచి మార్కులు సాధిస్తున్నారన్నారు. వారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను చదువుల విషయంలో ఒత్తిళ్లు చేయకుండా తగిన విధంగా ప్రోత్సహించాలని సూచించారు. అనంతపురంలో రాజేంద్ర హై స్కూల్ నందు 10th క్లాస్ విద్యార్థులకు ఇక్కడ పూజా కార్యక్రమం, సరస్వతి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ముఖ్యంగా చైర్పర్సన్ అయిన తర్వాత నాకు వచ్చినటువంటి మొదటి వేతనాన్ని పిల్లలకు ఏదో రకంగా నేను సహాయపడాలనే ఉద్దేశంతో 10th క్లాస్ ఎగ్జామ్స్ కి వాళ్ళకి ఏదైతే అవసరమైతుందో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం అంటే ఈ రోజు పౌరులు రేపటి భవిష్యత్తుకు మనకు మార్గదర్శకులు. అలాంటి పిల్లలకు ఏదో రకంగా మనము సహాయం పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి ఈ స్టూడెంట్స్ కి మంచి సంవత్సరం అంతా నేర్పించినటువంటి పాఠాలు వాళ్ళకి రేపొద్దున భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడి పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ 160 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అందరికీ కూడా ఇవ్వడం. అవును, నాకు వచ్చినటువంటి మొదటి వేతనాన్ని ఇక్కడ నాకు వచ్చిన వేతనం చిన్నదే, కానీ దానికి కొంచెం మనం అడిషనల్ గా యాడ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొదటి స్టార్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో మన మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి గారు తన మొదటి వేతనంతో పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి కొన్ని వస్తువులు ఇచ్చారు. అట్టాను, తర్వాత ప్యాడు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు అవన్నీ. ఎందుకంటే అదొక ఉత్సాహం కోసం ఇచ్చారు. రాబోయే రోజుల్లో పిల్లలు ఎప్పుడే కానీ ఉన్నతంగా పోవాలంటే 10వ తరగతి మెట్టు, ఇందులో బాగా చదివి ముందుకు పోతారనే ఉద్దేశంతో ఈ సహాయం చేయడం జరిగింది. వాళ్ళకు తల్లిదండ్రులు ఈలేకనే కాదు, ఇదొక ప్రోత్సాహం. అలాగే టీచర్లు కూడా దీన్ని గ్రహించి వాళ్ళు కూడా ఎంతో పిల్లలు విద్య బాగా బోధిస్తున్నారు. ఇక్కడ గతంలో కూడా 60% వచ్చిందంట, ఈసారి 80% తీసుకొస్తున్నామని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎన్నో ప్రోగ్రాములు పెట్టారు. ఉపాధ్యాయులకైతేనేమి, పిల్లలకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో కార్పొరేట్ స్కూళ్ళు అనేటివి ఈ రాష్ట్రంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి స్కూల్ను కూడా కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దుతూ ముందుకు వెళ్తున్నారు. ఆయనకు కూడా మేము మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.